உங்கள் எல்லாருக்கும் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் எங்களுடைய அன்பின் வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கின்றேன். మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. வேத வகுப்புகள் அப்படின்னு சொன்ன உடனே எல்லாருமே வாலிபர்கள் தான் இருப்பாங்க அப்படின்னு நான் நினச்சேன். బైబిల్ తరగతులు అని నాతో చెప్పిన వెంటనే అందరూ యవనస్తులే ఉంటారు అని నేను అనుకున్నాను. ஆனால் இங்கே வயதான வாலிபர்கள் நிறைய பேர் இருக்கிறீங்க. కానీ ఇక్కడ వృద్ధాప్యమందు ఉన్నటువంటి యవనస్తులు చాలామంది ఉంటున్నారు. கர்த்தருடைய வசனத்தை கேட்பதற்காக நீங்கள் எல்லாரும் ஆர்வமாய் வந்திருக்கிறது நிமித்தமாக நான் உண்மையாய் కర్తரை స్తోత్రికింద్రేన్. దేవుని యొక్క వాక్యమును శ్రద్ధతో కూడా ఆసక్తితో కూడా వినడానికి చేరువచ్చిన మీ అందరిని బట్టి నేను ఎక్కువగా ఆనందిస్తూ ఉన్నాను. இந்த வாய்ப்பை கொடுத்த அருமையான ஜான் மோசஸ் அங்கிளுக்கு கர்த்தர் நாமத்தில் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். அவர் இல்லை இங்கே. ఈ యొక్క అవకాశాన్ని కల్పించి అనుగ్రహించినటువంటి దేవుని సేవకు జాన్ మోసెస్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. ఆయన ఇక్కడ లేడు. அருமையான தேவனுடைய தாசன் ஜான் பால் அண்ணனோடு கூட சேர்ந்து இந்த மேடையை பகிர்ந்து கொள்ளுகிறதிலே நான் மிகுந்த மகிழ்ச்சி உள்ளவனாக இருக்கிறேன். మా ప్రియ సహోదరులు జాన్ పాల్ అన్న గారితో కూడా కలిసి ఈ యొక్క వేదికను పంచుకోవడంలో నేను ఎక్కువగా ఆనందిస్తూ ఉన్నాను. இதற்கு முன்னதாகவே ஒரு சில இடங்களிலே நாங்கள் 2 பேரும் சேர்ந்து கர்த்தருடைய வார்த்தையை பகிர்ந்து கொண்டு இருக்கிறோம். మునుపే మేము ఇద్దరం కూడా కలిసి కొన్ని చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొని ఉన్నాం. எங்களுடைய பகுதிக்கு தேவனுடைய சகோதரன் வந்திருக்கிறார். அங்கே அவர் கர்த்தருடைய வார்த்தையை பகிர்ந்து கொண்டு இருக்கிறார். మా ప్రాంతానికి జాన్ పాల్ గారు వచ్చారు. అక్కడ ఆయన దేవుని యొక్క వాక్యాన్ని కూడా పంచుకున్నారు. இவ்விதமாக கர்த்தருடைய சமூகத்திலே ஒருவரோடு ஒருவர் இணைந்து கர்த்தருடைய ஊழியத்தை செய்கிறதிலே கர்த்தர் கொடுக்கிற இந்த நல்ல వాய்ப்புகளுக்காக కర్తருக்கு స్తోత్రం. ఈ విధముగా కలిసి దేవుని యొక్క వాక్యమును పంచుకొనడానికి గల అవకాశాలను దేవుడే కల్పించి ఇస్తున్నట్టును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. ஸோ பொதுவாக நான் தெலுங்கு தான். నేనైతే తెలుగే. என் தம்பி, நாங்கள் 2 பேரும் அண்ணன் தம்பிங்க தான். నా తమ్ముడు, మేమిద్దరం అన్నదమ్ములమే. ஆனால் நான் படித்தது தமிழ் மீடியம், அவன் படித்தது தெலுங்கு மீடியம். నేను చదివింది అయితే తమిళ్ మీడియము, అతను చదివింది తెలుగు మీడియం. ஸோ அதனால தான் எனக்கு தெலுங்கில் நார்மலாக பேசுவேன். ஆனால் செய்தி கொடுக்கணும் அப்படின்னு சொல்லும்போது தெலுங்கை விட தமிழ் எனக்கு கொஞ்சம் ஃப்ளூவென்சியாக வர்றதுனால தான் நான் தமிழில் செய்தி கொடுக்க நான் ப்ரிஃபர் பண்ணுவேன். తెలుగు నేను మాట్లాడతాను కానీ వాక్యాన్ని బోధించాలంటే నాకు తెలియదు. తమిళ్ చదువుకున్నాను కాబట్టి తమిళ్ అయితేనే నేను ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాను. సరళమాయి పేసుகிறதற்கு తెలుగை విட తమిళ్ எனக்கு நல்லா வரும். నేను చక్కగా మాట్లాడడానికి తెలుగు కంటే తమిళే నాకు బాగా వస్తుంది. సో ఇవన్ யாரோ அந்நியன் நீங்க நினைக்க வேண்டாம். కాబట్టి నన్ను ఎవరు కూడా అన్యునిగా భావించవద్దు. உங்கள ஒருத்தன் தான் நானும். మీలో ఒక్కనే నేను. சரி, இந்த 2 நாட்கள் லேவிய ராகமம் 1ஆம் அதிகாரம், ఈ యొక్క 2 దినాలు లేవియా కాండం 1వ అధ్యాయం 1 முதல் 9 வசனங்கள் வரை உள்ள வேத பகுதியை நாம் சிந்திக்கலாம். 1 నుండి 9 వచనాలు ఉంటున్నటువంటి వచనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం. யாராவது வாசிங்க, ఎవరైనా చదవండి. லேவிய ராகமம் 1ஆம் அதிகாரம் 1 முதல் 9 వசனங்கள். లేవియా కాండం 1వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలలో నుండి కానీ, గొర్రెల మందలలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలి రూపంగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తము తెచ్చి ప్రత్యక్షపు గుడారపు ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి
దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను తలను క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని అంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలను. దేవుడు ఈ వాక్యను ఆస్వాదించునుగాక. ஓகே, கர்த்தர் இந்த வார்த்தைகளை ஆசீர்வதிப்பாராக. ప్రభు తానే ఈ మాటలను ఆశీర్వదించునుగాక. இந்த 9 వచనங்களிலே யார் யாரெல்லாம் இருக்கிறாங்க? ఈ 9 వచనాలలో ఎవరెవరు ఉంటున్నారు? இது பைபிள் லெசனாக இருக்கிறதுனால நீங்களும் கொஞ்சம் ஒர்க் பண்ணணும். ఇది బైబిల్ తరగతులుగా ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా కొంత పని చేయాలి. அந்த 9 వచనంగள்ல யார் யார் இருக்கிறாங்க, నబர்கள் யார் யார் இருக்கிறாங்க కొంచెం ఈ 9 వచనాలలో వ్యక్తులు ఎవరెవరు ఉంటున్నారు కొంచెం చూసి చెప్పండి. ஆசாரிகள் இருக்கிறாங்க, యాజకులు ఉంటున్నారు, மோசே இருக்கிறாரு, మోషే ఉంటున్నాడు, ஆரோன் குமாரர்கள் தான் ஆசாரியர்கள். అహరోను కుమారులే యాజకులు. ஓகே, வேற யார் இருக்காங்க? நோவா. கர்த்தர் இருக்கிறாரு. ஓகே, దేవుడైన యెహోవా ఉన్నాడు. సరే, బలిயை கொண்டு வந்த அந்த நபர் இருக்கிறாரு, బలిని తీసుకొని వస్తున్నటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు. ఓకే, సో 4 பேர் இருக்கிறாங்க. అలాగైతే 4 ఉంటున్నారు. கர்த்தர், దేవుడైన యెహోవా, మోషే బలిயை கொண்டு வருகிறவன், ఆ బలిని తీసుకుని వచ్చేవారు, அடுத்தது ஆரோனின் குமாரர்களாகிய ஆசாரியர்கள், అలాగే అహరోను కుమారులైనటువంటి యాజకులు. సో இந்த 4 பேரோட கூட சேர்த்து ஒரு మిరుగము இருக்கிறது. ఈ యొక్క 4తో కూడా కలిపి ఒక పశువు కూడా ఉంటున్నది, இல்லையா? కదా. కాళை இருக்கிறது. అక్కడ మనం గోవు మందులలో ఉండిన ఒక మాట మనం చూస్తున్నాం. இந்த 2 நாட்களிலே இந்த 5 நபர்களை குறித்து நம்ம பார்க்க போகிறோம். అలాగైతే ఈ యొక్క 2 దినాలలో ఈ 5గురిని గురించే మనం చూడబోతుంటున్నాం. கர்த்தரை குறித்து பார்க்க போகிறோம், మనము దేవుడైన యెహోవాను గురించి చూడబోతున్నాం. మోషే குறித்து பார்க்க போகிறோம், మోషేని గురించి చూడబోతున్నాం. அந்த பலியை கொண்டு வந்த நபரை குறித்து பார்க்க போகிறோம், బలిని తీసుకుని వస్తున్నటువంటి ఆ వ్యక్తిని గురించి చూడబోతున్నాం. அந்த ஆரோனின் குமாரர்களாகிய ஆசாரிகளை குறித்து பார்க்க போகிறோம், అహరోను కుమారులైనటువంటి యాజకులను గురించి చూడబోతున్నాం. அந்த కాళயை குறித்து நாம் பார்க்க போகிறோம், ఆ పశువుని గురించి మనం చూడబోతున్నాం. இதுதான் நம்முடைய பாடங்களாக இருக்கும். ఇది మన యొక్క పాఠంలో ఉంటుంది. ஒவ்வொன்றாக நாம் சிந்திக்கலாம், ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుందాం. இதற்கு முன்னதாக இந்த ஆகமங்களை குறித்து ஒரு சின்ன முன்னுரை உங்களுக்கு நான் சொல்ல விரும்புகிறேன். దానికి ముందుగా ఈ యొక్క కాండములను గురించినటువంటి ముందు వివరణ కొంచెం క్లుప్తంగా నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిచయ మాటలు. ஒருவேளை எழுதுறவங்க தயவு செய்து எல்லாரும் எழுதக்கூடியவங்க எழுதிக்கங்க. దయచేసి రాయగలిగిన వారు అందరూ కూడా రాసుకోనండి. ஏன்னா உங்க எழுதுனா அது உங்களுடைய மனதுல நிற்கும். அதுக்காக தயவு செய்து எழுதக்கூடியவங்க எல்லாரும் எழுதிக்கங்க. రాసుకోండి, రాసుకుంటే అది మీ మనసులో నిలబడిపోతాయి. కాబట్టి రాయగలిగిన వారు అందరూ కూడా రాసుకోనండి. இஸ்ரவேல் ஜனங்களை இந்த 5 ஆகமத்தில் எகிப்தை மையமாக வைத்து பிரிக்கப்படுகிறது. ఈ యొక్క 5 కాండములు కూడా ఐగుప్తును కేంద్రీకరించుకొని విభాగించబడుతూ ఉంటున్నాయి. இஸ்ரவேலர்களுடைய சரித்திரம், ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, ஆதியாகமம் முழுவதும் எகிப்துக்கு அவர்கள் எப்படி போனார்கள் என்று சொல்லுகிற சரித்திரமாக இருக்கிறது. ఆది కాండం అంతా కూడా ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు ఎలాగున వెళ్ళారు అన్న చరిత్ర ఉంటున్నది. யார் எழுதினது இந்த புஸ்தகத்தை? ఎవరు రాసినది ఈ యొక్క గ్రంథాన్ని? మోసే எழுதினார். మోషే రాశాడు. ஆதியாகமத்தில் மோசே பிறந்தாரா? ఆది కాండ గ్రంథంలో మోషే పుట్టాడా? இல்ல. அப்ப எப்படி எழுதினாரு? అలాగైతే ఎలా రాశాడు? தேவன் சொன்னாரு, எழுதினார். దేవుడు చెప్పాడు, రాశాడు. ఓకే, ஏன் அந்த புஸ்தகம் எழுதப்பட்டதுன்னா, ఎందుకు ఆ యొక్క ఆది కాండం రాయబడినది అని అంటే, அதாவது முற்பிதாக்கள் எகிப்துக்கு சென்ற 400 வருஷம் கழிச்சு தான் இப்போ யாத்ராகமத்துல ఇశ్రాయేలీయులై మోసే సంధిக்கிறதாக మనం பார்க்கின்றோம். పితరులు ఐగుప్తుకు వెళ్ళిన 400 సంవత్సరాల తర్వాతనే మోసే ఇశ్రాయేలీయులను సంధిస్తున్నట్లుగా లేక దర్శిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. அப்போ 400 வருஷத்துக்கு முன்னாடி எப்படி எகிப்துக்கு போனாங்க அப்படின்னு அந்த சந்ததியாருக்கு தெரியாது. అలాగైతే 400 సంవత్సరాల క్రితమే ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు ఎలాగున వెళ్ళారు అన్న సంగతి
ఆ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ తరము వారికి తెలియదు. அது மட்டுமல்ல, நாங்க ஏன் எகிப்தில் இருக்கிறோம் அப்படின்ற விஷயமும் யாருக்கு தெரியாது, அந்த சந்ததியாருக்கு தெரியாது. మాత్రమే కాకుండా అసలు మేము ఎందుకు ఈ యొక్క ఐగుప్తులో ఉన్నాము అన్న సంగతి కూడా ఆ తరము వారికి తెలియదు. இப்போ நீங்க யாரு, அதாவது நீங்க யாரு அப்படின்னு சொல்லணும் அப்படின்னா அவங்களுடைய தலைமுறையிலிருந்து வர வேண்டும், முற்பிதாக்கள் இருந்து வர வேண்டும். ఇప్పుడు వారు ఎవరో తెలుసుకోవాలి అని అంటే వాళ్ళ యొక్క మూలపితరుల కాడి నుంచి సమస్తం వారు తెలుసుకుని ఉండాలి. இப்போ அந்த விஷயத்தை இஸ்ரவேல் ஜனங்களுக்கு தெரியப்படுத்துகிறதற்காகத்தான் மோசே இதை எழுதுறார். కాబట్టి ఆ సంగతులన్నీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుచున్నట్లుగానే ఈ మోషే యొక్క ఆదికాండ గ్రంథాన్ని రాస్తున్నాడు. இஸ்ரவேலர்களுடைய சரித்திரம் எங்கிருந்து ஆரம்பமாகுது, யாரிடத்திலிருந்து ஆரம்பமாகிறது? ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఎవరి యొద్ద నుండి ప్రారంభించబడినది? అబ్రహాము. இப்போ ஆதியாகமத்தை ரெண்டு பகுதியா நம்ம பிரிக்கலாம். ఇప్పుడు ఆదికాండ గ్రంథాన్ని రెండు భాగాలుగా మనం విభాగిద్దాం. முதல் 11 அதிகாரங்கள் ஒரு பகுதியாகவும், మొదటి 11 అధ్యాయములు ఒక భాగముగాను, 12ஆம் அதிகாரம் முதல் 50ஆம் அதிகாரம் வரை ஒரு பகுதியாகவும் நம்ம பிரிக்கலாம். 12వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు రెండవ భాగంగా మనం విభాగిద్దాం. புரியுதுங்களா? అర్థమవుతుందా? முதல் ஆதியாகமம் முதல் 11 அதிகாரங்கள் ஒரு பகுதியாகவும், అర్థమవుతుంది కదా? ఆదికాండ గ్రంథం మొదటి 11 అధ్యాయాలు ఒక భాగముగాను, 12 முதல் 50 வரை இரண்டாவது பகுதியாக நம்ம பிரிக்கலாம். 12వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు రెండవ భాగముగా మనం విభాగిద్దాం. முதல் 11 அதிகாரங்கள்ல 2500 வருஷ சரித்திரமானது சொல்லப்படுகிறது. మొదటి 11 అధ్యాయాలలో 2500 సంవత్సరాల చరిత్ర తెలియజేయబడి ఉంటున్నది. அடுத்த 38 அதிகாரங்கள், அதாவது 12ஆம் அதிகாரம் முதல் 50ஆம் அதிகாரம் வரை ஏறக்குறைய 38 அதிகாரங்கள்ல 350 வருஷ சரித்திரமானது சொல்லப்படுகின்றது. 12వ అధ్యాయం మొదలుకొని 50వ అధ్యాయం వరకు ఇంచుమించు 39 అధ్యాయాలు 350 సంవత్సరాల చరిత్ర తెలియజేయబడి ఉంటున్నది. இப்போ சொல்லுங்க, இந்த ரெண்டு பகுதியில் மோசே எதுக்கு அதிக முக்கியத்துவம் கொடுத்தார்? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండు భాగాలలో మోషే ఏ భాగమునకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు? ఫస్ట్ பகுதிக்கு, మొదటి భాగం నాక. எப்படி, ఎలాగ అంటున్నారు? சும்மா சொல்லுங்க, பேசுங்க, தாராளமாக பேசுங்க, సహజంగా మాట్లాడండి, సాధారణంగా మాట్లాడండి, చెప్పండి. இந்த ரெண்டு பகுதியில் எந்த பகுதிக்கு மோசே அதிக முக்கியத்துவம் கொடுத்திருக்கிறார்? ఈ రెండు భాగాలలో ఏ భాగమునకు మోషే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు? இப்போ நான் எக்ஸ்பிளைன் பண்ணுறேன், அப்போ சொல்லுங்க. సరే, నేను ఇప్పుడు మీకు వివరిస్తాను, తర్వాత చెప్పండి. 2500 வருஷ சரித்திரத்தை வெறும் 11 அதிகாரங்கள்ல சொல்லி முடிச்சிட்டார். 2500 సంవత్సరాల చరిత్ర కేవలం 11 అధ్యాయాలలో చెప్పి ముగించాడు. ஆனா வெறும் 350 வருஷ சரித்திரத்தை 39 வருஷ அதிகாரங்கள்ல சொல்றாரு. కానీ కేవలం 350 సంవత్సరాల చరిత్రను ఇంచుమించు 39 అధ్యాయాలు వివరించి తెలియజేశాడు. இப்ப சொல்லுங்க, எதுக்கு முக்கியத்துவம் கொடுத்தாரு? ఇప్పుడు చెప్పండి, దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? ஏன்னா கம்மி விஷயத்தை அதிகமா விவரமா சொல்றாரு அப்படின்னா அதுக்கு தான் விவரமாய் சொல்லப்பட்டது தான் அதிக முக்கியத்துவம் கொடுக்கப்பட்டது. అలాగైతే రెండవ భాగమే కొద్ది క్లుప్త కాల వివరణను ఎక్కువ శాతం తెలియజేశాడు కాబట్టి, విరివాగ దానిని చాలా వివరంగా కూడా తెలియజేశాడు కాబట్టి దానికే ప్రాముఖ్యతనిచ్చినట్టుగా మనం గమనించగలం. 2500 வருஷ சரித்திரத்தை வெறும் 11 அதிகாரங்கள்ல முடிச்சிடுறாரு. కానీ 2500 సంవత్సరాల చరిత్రను కేవలం 11 అధ్యాయాలలోనే చెప్పి ముగించేశాడు. இப்ப இந்த 11 அதிகாரங்கள்ல என்ன சொன்னார் தெரியுங்களா? ఈ 11 అధ్యాయాల్లో కూడా ఏం చెప్పాడు తెలుసా? இந்த ஆபிரகாம் யாரு? ఈ అబ్రహాము ఎవరు? இப்ப ஆபிரகாம், திடீர்னு ஆபிரகாம் ஒருத்தர் இருந்தார் அப்படின்னா அந்த அப்ரஹாம் யாருங்க அப்படின்னு சொல்ல கேள்வி వரும் இல்லைங்களா? ఇప్పుడు అకస్మాత్తుగా ఒక అబ్రహాము అని తెలియజేస్తే అసలు ఈ అబ్రహాం ఎవరన్న విషయం తెలియాలి కదా. இப்ப இந்த ஆபிரகாம் தெரியணும்னா எங்க இருந்து வரணும்? ఇప్పుడు ఈ యొక్క అబ్రహాం ఎవరో తెలియాలంటే ఎక్కడి నుండి రావాలి? ప్రారంభం నుండి రా, ஆதாம்ல இருந்து வரணும். ఆదాం మొదలుకొని రావాలి. இப்ப ஆதாம்ல இருந்து வேகமா நோவா வரைக்கும் வந்துட்டாரு. ఇప్పుడు ఆదాం మొదలుకొని వేగంగా నోవా వరకు వచ్చేసాడు. 5 அதிகாரங்கள், 5 అధ్యాయాలు, அதுலயே 1500 வருஷங்களுக்கு தாண்டி போயிடுச்சு. అందులోనే 1500 సంవత్సరాలు ముగించబడ్డాయి.
இப்போ நோவா வந்தாச்சு. ఇప్పుడు నోవా వచ్చేసాడు. நோவாவுக்கு 3 குமாரர்கள். నోవాకు ముగ్గురు కుమారులు. நோவா 3 குமாரர் யார் பேர் சொல்லுங்க? నోవా యొక్క ముగ్గురు కుమారుల పేరేంటో చెప్పండి. ஷேமு, காமு, யாப்பேத். షేము, హాము, యాపేతు. இதுல யாரு ஆபிரகாமுடைய சந்ததி? ఇందులో ఎవరు అబ్రహాం యొక్క సంతతి? அது அபிரகாம் சந்ததி. இதுல யாரு எங்க இருந்து எந்த 3 பேர்ல எந்த சந்ததியில வராரு? ఈ యొక్క అబ్రహాము ఈ యొక్క ముగ్గురులో ఎవరి సంతానంలో ఎవరి తరం నుండి వస్తున్నాడు? ஷேம். புரியுதுங்களா? అర్థమవుతుందా? இப்போ அந்த இந்த இந்த தலைமுறையில சேம்னுடைய தலைமுறையில ஆபிரகாம் வராரு. ఈ షేము యొక్క సంతతిలోనే అబ్రహాం వస్తున్నాడు. அப்ப இந்த ஆபிரகாம் எங்க இருந்து வராரு அப்படின்னு சொல்றதுதான் இந்த 11 அதிகாரங்கள். అలాగైతే ఈ యొక్క అబ్రహాము ఎక్కడి నుండి వస్తున్నాడు అని తెలియజేయడానికే ఈ 11 అధ్యాయాలు. இப்போ ஆபிரகாம் யாருன்னு 11ஆம் அதிகாரத்துல இன்ட்ரோடியூஸ் ஆயாச்சு. ఇప్పుడు ఈ యొక్క అబ్రహాము ఎవరన్న సంగతి 11వ అధ్యాయంలోనే పరిచయం చేయబడింది. 12ஆம் அதிகாரம் முதற்கொண்டு அந்த ஆபிரகாமனுடைய சரித்திரமானது சொல்லப்பட்டு வருகிறது. 12వ అధ్యాయం మొదలుకొని అబ్రహాము యొక్క చరిత్ర చెప్పబడుతూ వచ్చినది. ஆபிரகாம் எப்படி அழைக்கப்பட்டாரு, అబ్రహాం ఏ రీతిగా పిలువబడ్డాడు, அவருடைய எகிப்து விசிட்டிங் எப்படி நடந்துச்சு, అతని యొక్క ఐగుప్తులకు ఎలా వెళ్ళి వచ్చాడు, அதன் பிறகு ஈசாக்கு, దాని తర్వాత ఇస్సాకు, அதன் பிறகு யாக்கோபு, దాని తర్వాత యాకోబు. அந்த யாக்கோபனுடைய குடும்பம் தான் முதல் முறையாக குடும்பமாக வந்து செட்டில் ஆனாங்க. எங்க? எகிப்துல செட்டில் ஆனாங்க. ఐగుప్తులో ఈ యొక్క యాకోబు కుటుంబమే మొదటిసారిగా కుటుంబముగా చేరి వచ్చి ఐగుప్తులో నిలకడగా నిలిచారు. அப்போ ஆதியாகமத்துல சொல்லப்படுற விஷயம் என்ன? అలాగైతే ఆదికాండ గ్రంథంలో చెప్పబడుచున్నటువంటి విషయం ఏమిటి అంటే, நீங்க எகிப்துக்கு வந்தது தேவனுடைய திட்டமா இருக்கிறது. మీరు ఐగుప్తుకు వచ్చినది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. புரியுதுங்களா? అర్థమవుతుందా? நீங்க இங்க இருக்கிறீங்க அப்படின்னா, మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే ஏதோ அப்படி நடந்துச்சு அப்படி கிடையாது. ఏదో అలా జరిగిపోయిందిలే, అలా కాదు. நீங்க எகிப்துக்கு வந்தது யாருடைய திட்டம்? మీరు ఐగుప్తునకు వచ్చినది ఎవరి ప్రణాళిక? தேவனுடைய திட்டம். అది దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది. உங்களை ஒரு தேசமாக வரணும் அப்படின்னா, మీరు ఒక దేశముగా రావాలి అని అంటే ஆண்டவர் உங்களை எகிப்துக்கு கொண்டு வந்தார். దేవుడు మిమ్మల్ని ఐగుప్తులకు తీసుకొని వచ్చాడు. 400 வருஷம், 400 సంవత్సరాలు, ரொம்ப நீண்ட வருஷம் இல்லைங்களா? ఇది సుదీర్ఘ కాలం కదా. இந்த 400 வருஷத்துல இஸ்ரவேலர்கள் எகிப்துல என்ன ஆனாங்க? ఈ 400 సంవత్సరములు ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? బానిసలుగా ఉన్నారు. ఓకే, వేరే దాసులుగా బానిసలుగా ఉన్నారు. ఇంకా அவங்க என்ன ஆனாங்க? మరి ఏమయ్యారు? దేవునికి విరోధంగా లేచారు. ఓకే, ఆ తర్వాత విస్తరించారు. పలుగి పెరిగినాர்கள். వారు అభివృద్ధి పొంది విస్తరించారు. இப்போ அவங்க எகிப்துக்கு வராம இருந்திருந்தா, వారు ఇప్పుడు ఐగుప్తులకు రాకుండా ఉంటే 12 కుమారர்களும் 12 పక్కం పోயிருப்பாங்க. ఆ 12 కుమారులు కూడా 12 స్థలాలకు వెళ్ళి ఉంటారు. உண்மையா? నిజమే కదా? ஏன்னா அவங்களோட சுபாவங்களே அப்படிதான். ఎందుకంటే వారి స్వభావాలన్నీ కూడా అలానే ఉన్నాయి. ஆனா அவர்கள் எல்லாரும் எகிப்துக்கு கொண்டு வந்ததனுடைய நோக்கம் என்னன்னா, ஒரே இடத்துல வச்சு அவர்களை பலுகி பெருகி அவர்கள் எல்லாரையும் ஒரே தேசமாக மாத்துறது தான் தேவனுடைய திட்டம். அந்த நோக்கத்துக்காகத்தான் அவர்களை எகிப்துக்கு கொண்டு வந்தார். కాబట్టి ఐగుప్తునకు వారిని తీసుకుని రావడానికి గల ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆ 12 కుమారులు కూడా ఒకే స్థలమందు ఉండి వారు అభివృద్ధి పొంది విస్తరించి ఒక దేశముగా వారు మారాలి అన్నట్టు కొరకే దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఐగుప్తులో ఉంచాడు. அப்போ எகிப்திலே அவர்கள் அடிமைகளாக இருந்தார்கள். ஒன்று உண்மைதான். అవును, వాస్తవమే, వారు ఐగుప్తులో దాసులుగానే ఉన్నారు. ஆனா కానీ அவர்களை அடிமைத்தனத்திலே வைத்ததற்கான காரணம் என்னன்னா, அவர்கள் பலுகி పెరుగ வேண்டும். వారిని ఆ బానిసత్వంలో దాసత్వంలో ఉండడానికి గల కారణం కూడా ఏమిటి అంటే, వారు అక్కడే ఉండి అభివృద్ధి పొంది విస్తరించాలి అంటే కొరకే. இப்போ ஆதியாகமம் 50ஆம் அதிகாரம் முடியும் போது எத்தனை பேரோட உள்ள போறாங்க? ఇప్పుడు ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం ముగించిన తర్వాత ఎంతమందిగా వారు ఆ ఐగుప్తులోనికి వెళ్తున్నారు? 70 మంది. ఓకే, 70 பேர் போறாங்க. 70 మంది వెళ్తున్నారు. ஆதியாகமம் அப்படி முடியுது. ఆదికాండ గ్రంథం అంతటితో ముగించబడుతుంది కదా. 70 பேர் ఎగిప్తుకు పోనాங்க, அது அந்த சரித்திரத்தோட முடியுது. 70 మందితో వారు ఐగుప్తులకు వెళ్ళారు. ఆ చరిత్రతో అది ముగించబడుతున్నది. యాత్రాగమం 1ஆம் அதிகாரம் ஆரம்பிக்கும் போது
ఇప్పుడు నిర్గమకాండం 1వ అధ్యాయం ప్రారంభించబడుతున్నప్పుడు அந்த 70 பேர் எத்தனை பேர் ஆனாங்க? ఆ 70 మంది ఎంతమంది అయ్యారు? 6 லட்சம் யுத்த வீரர்கள். 6 లక్షల కాల్బలం మాత్రమే. எல்லாரையும் சேர்த்தா ஏறக்குறைய 20 லட்சத்திலிருந்து 25 லட்சம் வரைக்கும் ஆகலாம் அப்படின்னு சொல்லப்படுகிறது. అందరిని కానీ కలుపుకుంటే ఇంచుమించు 20 నుండి 25 లక్షల మంది వరకు అవ్వచ్చు అని అంటున్నారు. அப்போ 70 பேர் இந்த 400 வருஷத்துல எத்தனை பேர் ஆனாங்க? కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 70 మంది 400 సంవత్సరాలలో ఎంతమంది అయ్యారు? ஏறக்குறைய 20 லட்சம் பேர் ஆயிட்டாங்க. ఇంచుమించు 20 లక్షల మంది అయ్యారు. இதுதான் தேவனுடைய திட்டம். ఇది ఏ దేవుని యొక్క ప్రణాళిక. இப்ப மோசே ஆதியாகமத்தை எழுதும்போது அவர்களுக்கு சொல்றாரு, ఇప్పుడు మోషే ஆதியாகமம் எழுதும்போது ఆదికాండం రాస్తున్నప్పుడు ఇలా అంటున్నాడు, அவர்களுக்கு சொல்றாரு, వారితో చెప్తున్నాడు, நீங்க எகிப்தில இருக்கிறது தேவனுடைய திட்டத்தின்படி தான் இருக்கிறீங்க, அந்த திட்டத்தோட தான் நீங்க எகிப்துக்கு வந்திருக்கிறீங்க அப்படின்னு சொல்றாரு. మీరు దేవుని యొక్క ప్రణాళిక చొప్పుననే ఐగుప్తులో ఉంటున్నారు, ఆ ప్రణాళిక చొప్పున మీరు వచ్చి ఉంటున్నారన్న సంగతిని వారితో కూడా తెలియజేస్తున్నాడు. அதுக்கு ஒரு ஹிண்ட் வந்து ஆபிரகாமுடைய காலகட்டத்திலேயே கொடுக்கிறார். దానికి గల ఒక ఉదాహరణ లేక దానికి ఆనవాలుగా ఆదికాండ గ్రంథంలోనే అబ్రహాముతో దేవుడు తెలియజేస్తున్నాడు. ஆதியாகமம் 15ஆம் அதிகாரம் ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 13வது వచనం వాసింగ. 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందరు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. நீங்க எகிப்துக்கு வந்திருக்கிறீங்க, మీరు ఐగుప్తులకు వచ్చి ఉంటున్నారు, நிச்சயமா ஒரு நாள் నిశ్చయముగా ఒక దినమున என்ன ஆவீங்கன்னு ஆண்டவர் சொன்னாரு. ఏమవుతారని ప్రభు చెప్పాడు, திரும்பி வருவீங்க, మీరు మరలా తిరిగి వస్తురు. அப்போ நீங்க எகிப்துக்கு வந்ததும் தேவனுடைய திட்டம் தான். అలాగైతే మీరు ఐగుప్తులకు వచ్చినది దేవుని యొక్క ప్రణాళికయే. அதே போல நீங்க திரும்பி வருவீங்க, அந்த திட்டமும் தேவனுடைய கரத்துல இருக்கிறது. మాత్రమే కాకుండా మీరు తిరిగి వస్తురు, అది కూడా దేవుని యొక్క ప్రణాళిక ఆయన చేతిలోనే ఉంటున్నది. அப்படின்னா என்ன అర్థం? అంటే అర్థం ఏమిటి? 400 வருஷம் முடிஞ்சிச்சுன்னா நீங்க எங்க இருக்க மாட்டீங்க. 400 సంవత్సరాలు ముగించిన తర్వాత మీరు ఎక్కడ ఉండరు. எங்க இருக்க மாட்டீங்க? ఎక్కడ ఉండరు, எகிப்துல இருக்க மாட்டீங்க. ఐగుప్తులో ఉండరు. మీరు கண்டிப்பா தேவன் உங்களை புறப்பட்டு கொண்டு வருவார் அப்படின்றத சொல்றார். ఖచ్చితంగా దేవుడు 400 సంవత్సరముల తర్వాత మిమ్మును బయటకు తీసుకొని వస్తాడు అన్న ఆ సంగతిని వారితో తెలియజేస్తున్నాడు. இப்போ ஆதியாகமம் அந்த 50ஆம் அதிகாரத்துல எகிப்துக்குள்ள போனாங்க. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయంలో వారు ఐగుప్తులోనికి వెళ్తున్నారు. இப்போ யாத்திராகமம் 12ஆம் அதிகாரம் 40-41 வசனம் வாசிங்க. ఇప్పుడు ఆ నిర్గమకాండం 12వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాను. அன்றைய தினம், ఆ దినం అందే. என்றைய தினம், ఏ దినం అది? அந்த 430 வருஷங்கள் நிறைவு அடைகிற அந்த வருஷங்கள், 430 సంవత్సరములు ముగినటువంటి ఆ దినమందు வேத வல்லுநர்கள் சொல்லுகிறது இந்த 30 வருஷங்கள் அந்த யோசேப்பினுடைய ஆட்சி கீழ இருந்த காலம் என்று சொல்லப்படுகின்றது. ఆ వేద పండితులు తెలియజేసే విషయం ఏమిటంటే, ఇక్కడ 430 సంవత్సరాలు ఉంది కదా, ఆ 30 సంవత్సరాలు యోసేపు పరిపాలించినటువంటి దినములు అయ్యి అని తెలియజేస్తుంటున్నారు. அப்போ 400 வருஷங்கள் முடிந்த அந்த நாளிலே, అలాగైతే 400 సంవత్సరములు ముగించబడిన ఆ దినమందు அவர்கள் என்ன செய்றாங்க? புறப்பட்டு வருகிறார்கள். వారు ఏం చేస్తున్నారు? బయలుదేరి వస్తున్నారు. இப்ப சொல்லுங்க, ఇప్పుడు చెప్పండి, இஸ்ரவேல் ஜனங்களுடைய வாழ்க்கையில நடக்கிறது எல்லாமே ఇశ్రాయేలు జనుల జీవితంలో జరిగేటువంటి సంభవాలన్నీ కూడా யாருடைய திட்டத்தின்படி நடக்குது? ఎవరి యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయి? தேவ திட்டத்தில் நடக்கிறது. దేవుని ప్రణాళిక చొప్పునే జరుగుతున్నాయి. இப்போ சொல்லுங்க, நம்மளுடைய வாழ்க்கையில் நடக்கிறதெல்லாம் யாருடைய திட்டம்? ఇప్పుడు మీరు చెప్పండి, మన యొక్క జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా ఎవరి ప్రణాళిక ప్రకారంగా జరుగుతున్నాయి? நம்ம என்ன நினைக்கிறோம் தெரியுமா? కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా? நமக்கு நல்லது நடந்தா தேவ திட்டம், మనకు కానీ మంచి జరిగితే అది దేవుని ప్రణాళికే. நமக்கு ஏதாவது கஷ்டம் வந்தா பிசாசு கொடுத்துட்டான். మనకేమైనా కష్టంగాని వస్తే అబ్బా అప్పు అది ఇచ్చేసాడు రా,
400 வருஷம் இஸ்ரவேலர்கள் என்ன பண்ணாங்க எகிப்துல? 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో ఏం చేశారు? அப்ப அதுவும் தேவன் திட்டம் தானா? అలాగైతే అది కూడా దేవుని చిత్తమే కదా, దేవుని ప్రణాళికే కదా. அப்ப కష్టப்படுறதும் కష్టப்படுத்தப்படுகிறதும் தேவ திட்டம். అలాగైతే కష్టపడుటయు కష్టపెట్టబడుటయు రెండు కూడా దేవుని యొక్క ప్రణాళికే. அப்போ நம்முடைய வாழ்க்கையில நடக்கிற நன்மையானாலும் சரி தீமையானாலும் சரி தேவ திட்டம் இல்லாமல் நம்முடைய வாழ்க்கையில எதுவுமே நடக்காது அப்படின்றத மட்டும் நம்ம நல்ல மனசுல ஏத்திக்கணும். అలాగైతే మన యొక్క జీవితంలో జరిగేటువంటి అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుని యొక్క చిత్తము చొప్పుననే జరుగుతున్నవి అన్న సంగతిని ఎల్లప్పుడూ మన యొక్క మనసులో మనం ఉంచుకోవాలి. நான் அதை இப்படி சொல்லல, నేను ఇలాగ చెప్తున్నాను. எனக்கு విருப்பமானதா இருந்தாலும் எனக்கு விருப்பம் இல்லாததா இருந்தாலும் నాకు ఇష్టమైనదైనప్పటికీ ఇష్టము కానిదైనప్పటికీ சில விஷயங்கள் எனக்கு பிடிக்கும், కొన్ని సంగతులు నాకు ఇష్టమవుతాయి, சில விஷயங்கள் எனக்கு பிடிக்காது, కొన్ని సంగతులు నాకు ఇష్టపడవు, ஆனால் அது நடக்கும், కానీ అవి జరుగుతాయి. அப்படி நடந்தாலும் நான் யோசிக்க வேண்டியது అలాగే జరిగినప్పటికీ నేను ఆలోచన చేయవలసినది ఏమిటి అని అంటే இதுவும் தேவனுடைய திட்டத்தில் தான் நடக்கிறது. ఇది కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తములోనే జరుగుతున్నవి. நம்ம புரிஞ்சிக்கணும். ఇది మనం అర్థం చేసుకోవాలి. இன்னொரு விஷயம் சொல்லட்டுங்களா? ఇంకొక విషయం చెప్పమంటారా? 400 வருஷமா தேவன் இஸ்ரவேலர்களோட பேசினாரா? 400 సంవత్సరాలుగా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడా? பேசினாரா? మాట్లాడాడా? அமைதியாக தான் இருந்தார், మౌనంగానే ఉన్నాడు. அவர் அமைதியாவே இருந்தாலும் இஸ்ரவேலுடைய வாழ்க்கையில யாருடைய திட்டம் நடக்குது? ఆయన మౌనంగానే ఉన్నాడు అన్నప్పటికీ ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎవరి ప్రణాళిక జరుగుతూ ఉంది? அப்ப நிறைய நேரங்கள்ல ஆண்டவர் எப்படி இருக்கிறாரு? అలాగైతే చాలా సమయాలలో దేవుడు ఎలా ఉన్నాడు? இந்த கேள்வி எனக்கு வருது இல்ல? ఈ ప్రశ్న మనకు వస్తుంది కదా, நிறைய முறை வருது, అనేక సార్లు వస్తున్నాయి. ஆண்டவர் எதுவுமே செய்யறது இல்ல, ప్రభు అసలు ఏం చేసేది లేదు, அவர் அமைதியாவே இருக்கிறார், ఆయన మౌనంగానే ఉన్నాడే. நம்ம சொல்றோம்ல, మనం అంటున్నాం కదా, உண்மையா இல்லையா? నిజమా కాదా? நம்ம சொல்றோம், మనం అంటున్నాం ஆண்டவர் அமைதியாவே இருக்கிறாரு, ప్రభు మౌనంగానే ஆனா ఉన్నాడు. మనసుல வச்சுக்கோங்க, కానీ మీ యొక్క మనసులో ఉంచుకోనండి, அவர் அமைதியாவே இருந்தாலும் கூட ఆయన మౌనంగా ఉన్నప్పటికీ కూడా அவருடைய திட்டம் தான் நடக்குது, ఆయన ప్రణాళిక జరుగుతుంది, அவருடைய சித்தம் தான் நம்முடைய வாழ்க்கையில நிறைவேறக்கூடியதா இருக்கு, ఆయన యొక్క చిత్తం మాత్రమే మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది. அப்போ நாம நினைக்கிறோம் நம்முடைய நேரத்துக்கு ஆண்டவர் செயல்படணும் அப்படின்னு சொல்லி, మనం ఏమనుకుంటున్నా, మన సమయానికే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాలు జరగాలని మనం అనుకుంటున్నాం. நம்முடைய நேரத்துக்கு அவர் செயல்பட மாட்டாரு, మన సమయానికి ఆయన కార్యములు జరిగించడు, அவருடைய நேரத்திற்கு அவருடைய காலத்துக்கு தான் அவர் என்ன செய்யறாரு, செயல்படுகிறவராக. ఆయన సమయానికి తగినట్టుగా ఆయన కాలానికి తగినట్టుగానే మన జీవితాల్లో ఆయన కార్యములను జరిగించువాడుగా ఉంటున్నాడు. அவருடைய கரத்திலே அவருடைய கேலண்டர் இருக்கு, ఆయన యొక్క చేతిలో ఆయన క్యాలెండర్ ఉన్నది. எனக்குன்னு ஒரு கேலண்டர் இருக்கு, నాకంటూ ఒక క్యాలెండర్ ఉన్నది, என் பேர்ல ஒரு கேலண்டர், నా పేరున ఒక క్యాలెండరు, பரமானந்தம் பேர்ல ஒரு கேலண்டர், పరమానందం పేరులో ఒక క్యాలెండర్, இங்க உட்கார்ந்து இருக்கிற ஒவ்வொரு விசுவாசியினுடைய பேர்லயும் ஆண்டவருடைய கரத்துல உங்களுக்கான கேலண்டர் அவருடைய கையில இருக்கிறது. ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్క వ్యక్తి పేరు వరుసన మీ పేరట ప్రభు యొక్క చేతిలో ఒక క్యాలెండర్ ఉంటున్నది. நாம் என்ன பண்ணிட்டு இருக்கோம்? మనం ఏం చేస్తూ ఉంటున్నాం? நம்ம கையில ஒரு கேலண்டர் வச்சிருக்கோம், మన చేతిలో క్యాలెండర్ పెట్టుకొని ఉన్నాం. இந்த கேலண்டரை வச்சுக்கிட்டு ఈ క్యాలెండర్ పట్టుకొని இன்னைக்கு இது நடக்கணும், ఈ రోజు ఇది జరగాలి, அது நடக்கல, అది జరగలేదు, உடனே கோபம் வந்துடும், వెంటనే కోపం వస్తుంది, உடனே அழுக வந்துடும், వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. ஏன்? ఎందుకు? இன்னைக்கு இது நடக்கல, ఈ రోజు ఇది జరగలేదు. என் கேள்வி என்னன்னா, నా ప్రశ్న ఏంటంటే, இந்த விஷயம் இன்னைக்கு நடக்கணும்னு ஆண்டவருடைய கேலண்டர்ல இருக்கா? ఈ రోజే ఈ కార్యము జరగాలని దేవుని క్యాలెండర్లో ఉందా? இருக்கா? ఉందా? இருந்திருந்தா நடந்திருக்கும், ఉంటే జరుగుండు, இல்லைன்னா లేకుంటే அது நடக்காது, అది జరగదు. அப்போ என் வாழ்க்கையில ஏன் திட்டம் நடக்கணுமா, என் வாழ்க்கையில தேவ திட்டம் நடக்கணுமா? అలాగైతే నా జీవితంలో నా చిత్తం నా ప్రణాళికే జరగాల, లేక దేవుని యొక్క ప్రణాళిక జరగాల? அப்படி அவர் திட்டம் என் வாழ்க்கையில் நடக்கணும்னா ఆయన ప్రణాళికే నా జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే 400 வருஷம் முடிகிற வரைக்கும் வெயிட் பண்ணணும். 400 సంవత్సరాలు ముగించబడేంత వరకు వెయిట్ చేయాలి, మనం వేచి ఉండాలి.
சொல்ல புரியுதுங்களா? చెప్పేది అర్థమవుతుందా? அதாவது எகிப்தினுடைய 400 வருஷம் நமக்கு எத்தனை நாள் தெரியாது. அது 1 வருஷமோ 2 வருஷமோ 5 வருஷமோ, ஆண்டவருடைய திட்டம் நம்முடைய வாழ்க்கையில எத்தனை காலத்துக்கு எந்த நேரத்துக்கு நிறைவேற வேண்டுமோ அது வரைக்கும் நாம் காத்திருக்க வேண்டியவர்களாக இருக்கு. నేను చెప్పేది ఐగుప్తులో 400 సంవత్సరాలు వేచి ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా అది ఒక్క దినమో 2 దినాలు, ఒక్క నెల, ఒక్క సంవత్సరమో, ఒక్కొక్క వ్యక్తికి దేవుడు నియమించినటువంటి ఆ సమయాన్ని బట్టి మనము వేచి ఉండవలసిన వారమై ఉంటున్నాం. புரியுதுங்களா? అర్థమవుతుందా? ஸோ அவசரப்படாதீங்க. కాబట్టి అవసరపడవద్దండి. ஆண்டவர் சகலமும் நமக்கு நன்மைக்கு ஏதுவாகவே செய்வார். ఆయన సమస్తమును మన మేలు కొరకే సమకూర్చి జరిగించేవాడుగా ఉంటున్నాడు. ஒரு விஷயத்தை நல்லா மனசுல ஏத்திக்கங்க. ఒక విషయాన్ని చక్కగా మీ యొక్క మనసులో ఉంచుకోనండి. ஆண்டவர் எனக்கு ஒருபோதும் தீமை செய்கிற தேவன் அல்ல. నా ప్రభు ఎన్నటికి నాకు ఏ యొక్క చెడును జరిగించువాడు కాదు. நம்புறீங்களா? నమ్ముతున్నారా? எனக்கு என் தேவன் தீங்கு செய்யவே மாட்டார். నాకు నా ప్రభు అసలు కీడు జరిగించడు. அவர் எனக்கு செய்யறதெல்லாம் நன்மைதான். ఆయన నాకు చేసేవన్నీ కూడా మేలులే. அவருக்கு பேர் என்ன? ఆయనకు పేరేమిటి? அவர் நன்மை செய்கிற தேவன். ఆయన మేలు చేయు దేవుడు. அப்ப நன்மை செய்கிற தேவன் தீங்கு செய்வாரா? అలాగైతే మేలు చేసే దేవుడు కీడు చేస్తాడా? செய்ய மாட்டார். చేయడు. அப்ப என் பார்வைக்கு அது தீமையா இருக்கலாம். ఒకవేళ నా యొక్క దృష్టికి అది కీడుగా ఉండవచ్చు. ஆனா நான் யோசிக்கணும், కానీ నేను ఆలోచన చేయవలసినది ఏమిటి అంటే இதுவும் என் நன்மைக்கு தான். ఇది కూడా నా మేలుకే. பார்வோனுக்கு கீழே 400 வருஷம் அடிமையா இருக்கிறதும், ఫరోకు కింద 400 సంవత్సరములు దాసులుగా ఉండడం కూడా நன்மைக்கா தீமைக்கா? అది మేలుకా కీడుకా? எல்லாரும் சொல்லுங்க. అందరూ చెప్పండి. நன்மைக்கு. మేలుకే. அப்ப அடிமைத்தனம் கூட நன்மைதான். అలాగైతే దాసత్వము కూడా మేలుకే. வீண் வேலை, வெட்டி చాకిరి, அதை செய்ய வைக்கிறதும் கூட நன்மைதான். వారు వెట్టి పనులు వెట్టి చాకిరి చేస్తున్నారు, అవి చేయించడం కూడా దేవునికి சாட்டிகளால் அடி வாங்கினாங்களா? వారు కొరడాలతో కొట్టించుకున్నారా? அதுவும் நல்லதுக்கு தான். అది కూడా మేలుకే. காலில் உதச்சிருப்பாங்கல்ல, కాలుతో తన్నుంటారు కదా, அதுவும் நல்லதுக்கு தான். అది కూడా మేలుకే. அப்ப நம்முடைய தேவன் நன்மையை தான் செய்வார். தீமை செய்கிற தேவன். అలాగైతే మన దేవుడు మనకు మేలు చేయవాడే కానీ కీడు జరిగించువాడు కాదు. புரியுதுங்களா? అర్థమవుతుందా? அப்ப ஆதியாகமம் என்ன சொல்லுது? అలాగైతే ఆదికాండం ఏం చెప్తుంది? ఇశ్రాయేలర్ எப்படி ఎగిప్తుకు வந்தாங்க அப்படின்ற சரித்திரம் சொல்லுது. ఇశ్రాయేలీలు ఏ రీతిన ఐగుప్తునకు వచ్చారు అన్న చరిత్రను తెలియజేస్తుంది. యాత్రాగమం నిర్గమకాండం ఎగిప్తులిருந்து எப்படி வந்தாங்கன்னு சொல்லுது. ఐగుప్తు నుండి ఎలా బయటకు వచ్చారని చెప్తుంది. முதல் 12 அதிகாரங்கள்ல, మొదటి 12 అధ్యాయాలలో அவர்கள் வெளியே வருகிறதற்கான ஆயத்தங்கள் நடக்கிறது. వారు బయటకు రావడానికి గల సిద్ధపాటు పనులు జరుగుతున్నాయి. புரியுதுங்களா? అర్థమవుతుందా? யாத்ராகமம் முதல் 12 அதிகாரங்களிலே, నిర్గమకాండం మొదటి 12 అధ్యాయాలలో எகிப்திலிருந்து இஸ்ரவேலர்கள் வெளியே வருகிறதற்கு என்னெல்லாம் ஆயத்தங்கள் செய்யப்பட்டது, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు రావడానికి ఏ ఏ సిద్ధపాటు పనులన్నీ కూడా జరిగాయి. என்ன ஆயத்தம்? ఏ సిద్ధపాటు పనులు? முதல்ல மோசே ஆயத்தம் பண்ணப்படுற. మొదటిగా మోషేను దేవుడు సిద్ధపరిచాడు. அதன் பிறகு ஆரோனை ஆயத்தம் பண்ற. దాని తర్వాత అహరోనును సిద్ధపరిచాడు. அதன் பிறகு பார்வோனை ஆயத்தம் பண்ற. దాని తర్వాత ఫరోను కూడా సిద్ధపరిచాడు. பார்வோனை ஆயத்தம் பண்றது கொஞ்சம் டைம் ஆயிடுச்சு. ఫరోను సిద్ధపరచడానికి కొంత సమయం పట్టింది. அதனாலதான் 10 வாதைகள் வந்தது. కాబట్టి 10 తెగుళ్ళు వచ్చాయి. அதெல்லாம் முடிஞ்சதுக்கு அப்புறம் பார்வோன் சொல்றாரு, நைனா கூட்டிட்டு போடா அப்படின்ட்டு. దాని తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఫరో చెబుతున్నారు, నాయన తీసుకొని పోయా వీళ్ళని. 12వ அதிகாரத்துல அவர்கள் புறப்பட்டு வர்றாங்க. 12వ అధ్యాయంలో బయలుదేరి వస్తున్నారు. 12వ அதிகாரத்திலிருந்து சில డేట్స్ வந்து நீங்க మనసులో வச்சுக்கணும். 12వ అధ్యాయం మొదలుకొని కొన్ని తేదీలను మీ మనసులో మీరు ఉంచుకోనండి. சரிங்களா? సరేనా? யா, வாசிங்க, చదవండి. யாத்ராகமம் 12:40-41. நம்ம அது ஏற்கனவே நம்ம வாசிச்சோம். నిర్గమకాండం 12వ అధ్యాయము 40-41 వచనాలు, దాన్ని మనం ముందుగానే చదువుకున్నాం. இந்த நாள் தான் அவர்களுடைய கேலண்டர்னுடைய முதல் நாள். ఈ యొక్క దినమే వారి క్యాలెండర్ యొక్క మొదటి దినమై ఉంటున్నది. 13వ அதிகாரம் 4వ వచనం. యాత్రాగమం 13:4. నిర్గమకాండం 13వ అధ్యాయం 4వ వచనం. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చిదిరి కదా, இந்த நாளிலே நீங்கள் புறப்பட்டீர்கள். ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చిదిరి. அப்போ இஸ்ரவேலர்களுடைய கேலண்டர்ல வர்ற முதல் நாள்
இந்த எகிப்திலிருந்து புறப்பட்ட அந்த நாள் தான். అలాగైతే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి క్యాలెండర్లో మొదటి దినము ఏ దినము అని అంటే వారు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినటువంటి ఆ మొదటి దినమై ఉంటున్నది. நம்ம வருஷத்தின் முதல் நாள் எது? మనకు మన యొక్క సంవత్సరంలో మొదటి దినం ఏమిటి? ஜனவரி 1. జనవరి 1. அந்த மாதிரி இஸ்ரவேலர்களுடைய முதல் நாள் இந்த ஆபீப் மாதம் முதல் நாள். అలాగైతే అలాగుననే ఇశ్రాయేలు ప్రజల యొక్క సంవత్సరములో మొదటి దినం ఈ యొక్క అబీబు నెల యొక్క మొదటి దినమై இது ఉంటుంది. எந்த நாள்? ఇది ఏ దినం? ஆ, ఐగుప్తు నుండి எகிப்திலிருந்து அவர்கள் புறப்பட்ட நாள். ఐగుప్తు నుండి వారు బయలుదేరి వచ్చిన దినం. அப்போ ஆபீப் மாதம் முதல் நாள் அவங்க நியூ இயர் கொண்டாடுவாங்க இல்லைங்களா? అబీబు నెల మొదటి దినం మందు వారు నూతన సంవత్సర పండుగను చేసుకుంటారు కదా. அந்த நாள்ல அவங்க எதை ஞாபகப்படுத்திக்குவாங்க? ఆ దినమందు వారు దేనిని జ్ఞాపకం చేసుకుంటారు? எகிப்திலிருந்து புறப்பட்ட அந்த நாளை அவங்க ஞாபகப்படுத்திக்குவாங்க. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన ఆ దినమును వారు జ్ఞాపకం చేసుకుంటారు. புரியுதுங்களா? అర్థమవుతుందా? ஓகே. இப்போ 12ஆம் அதிகாரம் 40ஆம் வசனத்தில் அவர்கள் புறப்பட்டு வருகிறார்கள். ఇప్పుడు 12వ అధ్యాయం యొక్క 40వ వచనంలో వారు బయలుదేరి వస్తున్నారు. 19ஆம் அதிகாரம் முதல் வசனம் வாசிங்க. 19వ అధ్యాయం యొక్క మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. இப்போ எகிப்திலிருந்து சீனாய் வரைக்கும் எங்கெல்லாம் அவங்க எந்த எந்த கிராமங்கள் எல்லாம் சந்திச்சுட்டு வராங்க அப்படின்றது நம்ம இங்க வாசிக்கிறோம். ఇప్పుడు వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఈ యొక్క సీనాయి అరణ్యమునకు వచ్చేంత వరకు వారు ఏ ఏ గ్రామములన్నిటినీ లేక ఏ ఏ పట్టణాలన్నింటినీ కూడా దర్శించి వారు వస్తున్నారన్న సంగతులను మనం చూస్తుంటున్నాం. சிவந்த சமுத்திரத்தை தாண்டுறாங்க, వారు ఎర్ర సముద్రమును దాటి వస్తున్నారు, மாராவுக்கு வர்றாங்க, మారాకు వస్తున్నారు, சீன் వనాంధ్రத்துக்கு வராங்க, అలాగే సీను అరణ్యమునకు వస్తున్నారు. இதெல்லாம் அவர்கள் சந்திச்சுட்டு சீனாய் வரைக்கும் வந்துட்டாங்க. ఈ రీతిగా వీటన్నిటిని వారు దర్శించి సీనాయి అరణ్యమునకు వారు వస్తున్నారు. எகிப்திலிருந்து சீனாய்க்கு வர்றதுக்கு எத்தனை நாள் ஆச்சு? ఇప్పుడు ఐగుప్తు నుండి ఈ సీనాయి అరణ్యమునకు రావడానికి ఎన్ని దినాలు పట్టినది? நல்லா படிங்க, మీరు బాగా చదవండి. என்னைக்கு வந்தாங்க சீனாய்க்கு? ఏ దినమందు వారు సీనాయికి వచ్చారు? 3వ నెల మొదటి దినం. அப்படின்னா எத்தனை நாள் ஆச்சு? అలాగైతే 3వ నెల మొదటి దినం అందే అన్నప్పుడు ఎన్ని దినాలు అయింది? 60 நாட்கள் ஆச்சு. 60 దినాలు లేక 2 నెలలు. 61வது நாள் அவங்க எங்க வந்துட்டாங்க? ఇప్పుడు 61వ దినం మందు వారు ఎక్కడికి వచ్చారు? சீனாய் கிட்ட வந்துட்டாங்க. వారు సీనాయికి వచ్చారు. சொல்றது புரியுதுங்களா? చెప్పేది అర్థమవుతుంది కదా? அப்போ எகிப்திலிருந்து சீனாய் வரைக்கும் ஒரு பகுதி. ఇప్పుడు ఐగుప్తు నుండి సీనాయి వరకు ఒక భాగమై ఉంది. இப்போ இந்த 19ஆம் அதிகாரத்துல சீனாய்க்கு வந்துட்டாங்க. ఇప్పుడు 19వ అధ్యాయంలో సీనాయికి వచ్చారు. என்னாகமம் 10ஆம் அதிகாரம் வாங்க. సంఖ్యాకాండం 10వ అధ్యాయానికి రండి. 11-12 వచనங்கள். 11-12 వచనాలు. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. ఓకే. ఎங்க இருந்து ఎక్కడి నుండి ప్రయాణం చేశారు? எங்க இருந்து புறப்படுறாங்க? ఎక్కడి నుండి బయలుదేరుతున్నారు? హలో சீனாயிலிருந்து புறப்படுறாங்க. సీనాయి అరణ్యములో నుండి ప్రయాణం చేస్తున్నారు. డేట్ சொல்லுங்க, எப்ப புறப்பட்டாங்க? ఎప్పుడు వారు బయలుదేరారు చెప్పండి, ఆ తేదీని చెప్పండి. 2வது வருஷம் 2వ సంవత్సరం 2வது మాసం 2వ నెల. அப்ப எத்தனை நாள் இருந்தாங்க? అలాగైతే ఎన్ని రోజులు ఉన్నారు? சீனாய்க்கு எப்ப வந்தாங்க? వారు ఆ సీనాయి అరణ్యంలోకి ఎప్పుడు వచ్చారు? முதல் வருஷம் 2வது மாசம், మొదటి సంవత్సరం 2వ నెల, అంటే 3వ నెల మొదటి దినము. 2 மாசத்துல வந்துட்டாங்க. 2 నెలలు వచ్చేసారు. அதான் ஃபர்ஸ்ட் வருஷம், முதல் வருஷம் 2வது மாசத்துல வந்துட்டாங்க. ఇప్పుడు వారు మొదటి సంవత్సరము 3వ నెల మొదటి తారీఖున అంటే 2 నెలల్లో సీనాయి అరణ్యమునకు వచ్చేసారు. முதல் வருஷம் 3வது மாசம் முதல் நாள் வந்துட்டாங்க. వారు మొదటి సంవత్సరం మందు 3వ నెల మొదటి తేదీన వచ్చేసారు. இப்ப సీనాయిல எப்ப புறப்படுறாங்க? ఇప్పుడు సీనాయి అరణ్యం నుండి ఎప్పుడు బయలుదేరుతున్నారు? 2வது வருஷம் 2வது மாசம் 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీ, 25ஆம் தேதி, 25వ తేదీ. அப்படின்னா எத்தனை நாள் இருந்திருக்காங்க? అలాగైతే ఎన్ని దినాలు అక్కడ ఉన్నారు వారు?
ஒரு வருஷம். வெரி குட். கరెక్ట్, సంవత్సరం, ఇంచుమించు సంవత్సరం. அப்போ யாத்ராகமம் 19ஆம் அதிகாரம் முதல் வசனத்திலிருந்து எண்ணாகமம் 10ஆம் அதிகாரம் 10ஆம் வசனம் வரைக்கும் இந்த மொத்த பகுதியும் அவங்க எங்க தான் இருக்கிறாங்க? అలాగైతే ఇప్పుడు మనం చదువుకున్న సీనాయి పర్వతంలోకి వచ్చినటువంటి ఆ యొక్క దినం మొదలుకొని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క సంఖ్యాకాండం వరకు ఆ ప్రజలు సంవత్సరం పాటు ఎక్కడున్నారు? சீனாயில தான் இருக்கிறாங்க. సీనాయి పర్వతంలోనే, ఆ సీనా అరణ్యంలోనే ఉన్నారు. அப்போ யாத்ராகமம் 19ஆம் அதிகாரத்திலிருந்து నిర్గమకాండం 19వ అధ్యాయం మొదలుకొని 40ஆம் யாத்ராகமம் அதிகாரம் முடிகிற வரைக்கும், నిర్గమకాండం ముగించేంత వరకు